నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చానన్నమాట. ఇప్పుడు మా అన్నయ్యనైతే నాకు కార్ నేర్పియమనేసి అని అడుగుతూ ఉన్నాను. చూద్దాము వాడు నేర్పిస్తాడా లేదో అనేసి. సైజులు చెప్పింది కాబట్టి దెబ్బ ఉరికొచ్చినా నేను. అవును, గంట ముందు అడిగినావు టైం. మనం బయటకు పోతున్నప్పుడు నాకు చెప్పాలి కదా. పనుంది, అర్జెంట్ కాల్ వస్తా తర్వాత పోదు. సాయంత్రం వస్తా. అక్క బాగుంది కదా, నాకు సెట్ అయింది కదా. మంచిగా కాళ్ళు అందుతున్నాయి. ఇదేమో బ్రేక్, ఓకే. ఇదేమో క్లచ్. ఓకే, మరి ఇదేంది వీడి దానికి మూడు, ఇదేందో నాకు తెలియదు. నేర్చుకుంటది ఎవరిని గుద్దని. కాదన్న, ఇది అన్యాయం కదా. పక్కకు కూర్చో, నేను వెనకకి ఎట్లా తీస్తున్నా ట్రైనింగ్ అంతే. ఇది ఇప్పుడు ముందుకు పోవాలంటే ఇది నొక్కనా? ఏది అది ముందుకు గేర్ వేస్తేనే ముందుకు పోతుంది. వేసినావు అనుకో, నాకు భయం అయితే ముందే నువ్వు ఎట్లా నడుపుతావు. పోతుందా? పోనిద్దామా మరి? కాదు, ఇప్పుడు కిందికి తీసుకొని వచ్చిన కీస్ తీసుకున్న బండి స్టార్ట్ చేయడం నేర్చుకున్నా. ఇంకేం కావాలి చెప్పు. చాలా, ఇది ఒక్కటి చాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చానన్నమాట. ఇప్పుడు మా అన్నయ్యనైతే నాకు కార్ నేర్పియమనేసి అని అడుగుతూ ఉన్నాను. చూద్దాము వాడు నేర్పిస్తాడా లేదో అనేసి. అనుకున్నా, అంటే చాలా రోజులు అవుతుంది అనమాట నేను కార్ అంటే ఇప్పుడు నడిపిన అనమాట. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకి అడుగుతున్నా, నేర్పియవా అనేసి. నేర్పిస్తాను అనేసి అని అన్నాడు. ఇప్పుడు వెళ్ళి డ్రైవింగ్ ఎలా చేస్తాను ఏంటి అంటే, మా అన్న నాకు తిట్టి నేర్పిస్తాడో లేక కొట్టి నేర్పిస్తాడో ఏందో అనేసి చూద్దాము. చూస్తూ ఉండండి. ఈ పిల్ల రాక్షసి అనమాట. నాకు ఇప్పుడైతే మా అమ్మ ఎట్లా నేర్పిస్తుందో చూస్తూ ఉండండి. సో గైస్, ఇప్పుడైతే మా తమ్ముడు అయితే తాళం ఏమంటారు కార్ కీస్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే మా అన్నని నేర్పిమనేసి అయితే అడుగుతాను. ఏంటిది? ఎవరు? లేదు, కార్ నేర్పిస్తాడు. లేదు, నేర్పిస్తాడు ఇప్పుడు. అన్నా పట్టుకో. నువ్వు తమ్ముడు కార్ తీసుకురామన్నావు కదా, కార్ నేర్పిస్తాను కదా. నువ్వు అడిగి గంట అవుతుంది నన్ను. నువ్వు ఇప్పుడు వెళ్ళి బండిది పక్కకు పెట్టు. పనుంది మళ్ళీ నువ్వే కదా తర్వాత పోతా. నాకు టైం అవుతుంది. పోతా. అవును, నిజం సైజులు అంటే కొన్ని సైజులు చెప్పింది కాబట్టి దెబ్బ ఉరికొచ్చినా నేను. అవును, గంట ముందు అడిగినావు టైం. మనం బయటకు పోతున్నప్పుడు నాకు చెప్పాలి కదా. పనుంది, అర్జెంట్ కాల్ వస్తా తర్వాత పోదు. సాయంత్రం వస్తా. బండి తగ్గం పడద్దు అట్లా. అరే ఏంది, ఎక్కడికి? అరే మేము పొద్దున డ్రైవింగ్, సాయంత్రం నేను పోతే నాకు టైం అవుతుంది. ఇద్దరికి ఇట్లా తయారయ్యారు. 3 అవుతుంది అప్పుడే. ఇందాకనేమో ఆమె సతాయించింది బండి అని. ఏం కాదన్నా, నేర్పించుకో. పైనకి వెళ్ళి చూస్తుంది. మేము కూడా నేర్చుకుంటాం. కార్ నేర్పిస్తలే నాకు. ఇప్పుడు ఏమో నేను తమ్ముంది కార్ తాళం తీసుకొని వచ్చిన మనతో కొట్లాడి మరి. ఇప్పుడు ఏం డ్రైవింగ్ నేర్చుకుంటావు? ఇంత ఎండ కొడుతుంది. ఏం కదా, మళ్ళీ నేను పోతా.
అన్న కార్లో ఏసీ ఉందిలే అన్న. ఏసీ ఉంది, కార్లో ఏసీ ఉంది. ఎండకు ఏం చేస్తావు? ఇదో baby. ఏం వీళ్ళు కూడా వస్తుంది, ఎడికి వస్తారు చూడు. డ్రైవింగ్ స్కూల్ పోతా నువ్వు ఉన్నావు కానీ ఏపీ మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి ఎందుకు కదా, మళ్ళీ 5,000 బొక్క. కరెక్ట్ నేర్పిస్తారు వాళ్ళు. మనం ఏం నేర్పిస్తాం, సగం సగం డ్రైవింగ్ మనది. ఆ సగం సగం పర్ఫెక్ట్ అయిద్దిలే అన్న. చూసారా డైరెక్ట్ గా మా తమ్ముడి కార్ మీదనే అటాక్ చేస్తున్నాను అనమాట నేను. అరే నువ్వు ఏడు మన కార్కే మళ్ళీ అయితే మాత్రం నాకు సంబంధమే లేదు. ఏం నేర్చుకుంటే ఎంత హీట్ ఉంది చూడ, ఇంత పడుతుంది మొత్తం బయట. ఇది కూడా పెద్ద ఫుల్ హీట్ వచ్చేస్తుంది ఒకటిసారి. కాలుతుందా? అది ఏం చేస్తావు, నీకు డ్రైవింగ్ వచ్చా అసలు? స్కూటీ డ్రైవింగ్ వచ్చి అక్క బాగుంది కదా, నాకు సెట్ అయింది కదా, మీకు- మంచిగా కాళ్ళు అందుతున్నాయి. క్లచ్ చేయడం తెలుసా అసలు? ఇగోది ఏది కాళ్ళకి అది క్లచ్చా? ఇది ఏది క్లచ్? ఇక్కడ రా, ఆ? ఇటు నుంచి రా. క్లచ్ అంటే ఏందన్నా క్లచ్ ఏది? ఇంకో ఇది దునియాలో ఎవడన్నా దీని క్లచ్ అంటారంటే ఈ ఒక్క ఆమె. ఇదేమంటారు? ఏది క్లచ్? ఇది బ్రేక్. ఏది బ్రేక్? ఇవి రైటా లెఫ్ట్ అక్క? ఏది బ్రేక్? బ్రేక్ ఏది? 2 కాళ్ళు అచ్చా 2 కాళ్ళు పెట్టినాను అంటున్నా. ఇదేమో బ్రేక్, అది ఓకే ఇదేమో క్లచ్. ఓకే. మరి ఇదేంది వీడి దానికి 3, ఇదేందో నాకు తెలియదు. నేర్చుకుంటది ఎవరిని కుద్దది ఏమంతా. నేర్చుకుంటున్నా అంటే ఇప్పుడే నేర్చుకుంటూ తెలుసుకుంటా కదా. ఇప్పుడు 2 చెప్పినా కదా, ఇది తెలియదని చెప్పిన. ఇంకోటి ఉంది, ఇది తెలీదు. తెలియకుండా ఏంటిదా చెప్పు, ఇదేంటి చెప్పు. అంత పెద్ద డ్రైవర్ నువ్వు నాకేడు, అందుకే డ్రైవింగ్ స్కూల్ పోమన్నది. పోతా కానీ చెప్పి ఇది అది అవుతుంది క్లచ్. నువ్వు బైక్ నడిపిస్తావా? నడిపిస్తా. బైక్ ఏముంటది? అది దాన్ని కాళ్ళ దగ్గర ఉంటది. ఇదా? ఓకే. ఇది బ్రేక్, ఇది ఇది బ్రేక్. ఓకే. ఇది ఇది వేస్తే ఎక్సిలేటర్. ముందుకు ఇది ఆపుతది. ఓకే. ఎక్సిలేటర్ ఇయ్యవాను? అవును. మరి అది ఇది ఇస్తే పోతూనే ఉంటుందా? పోతుంది. మరి పోదా? ముందు ఎవరిది కారా? నాగన్నది. నాగదేగా. బ్రేక్ ఈడుంటదంట, క్లచ్ ఇంకోటి ఉంటదంట. అరే నేర్చుకుంటున్నా. అసలు ఎక్సిలేటరే లేదు. ఎక్సిలేటర్ లేని బండి మనది, మొత్తం మాడిఫై చేసింది కదా, అందుకే అట్లా ఉంటుంది అది. ఎస్ అంటే కొత్తగా కనిపెట్టిన అనమాట. కొత్తగా కనిపెట్టినా ఇప్పుడు. అక్క ఇది ఎప్పుడో వచ్చింది కాదు అక్క? అవి గేర్లు అవి. ఇది గేర్లు. ఇటు పోతే 1, ఇటు 2, ఇటు 3. ఎయ్యనా? ఆగు మమ్మీ, ఎయ్యాలా? ఎట్లా వేస్తావు? ఫస్ట్ స్టార్ట్ చేయి. మోదనా ఎందుకు స్టార్ట్ చేసి స్టార్ట్ ఎట్లా చేయాలన్నా? ఇది నాకు తెలియదు. ఇది మా కార్ లెక్క లేదు. మా కార్ కి అయితే ఇట్లా కీస్ పెడితే ఆన్ అవుతుంది. నువ్వేమన్నా తప్పుతా బేబీ, ఇది ఏమన్నట్టు? ఇప్పుడు ఇది వద్దు వస్తే ఏం కాదు, గుద్దేసేయి. మన నా కారే. క్లచ్ వద్దు, స్టార్ట్ చేయాలి అది. ఆ క్లచ్ వద్దు బేబీ. జస్ట్ ఉంటుంది ఒత్తు దాన్ని, క్లచ్ని గట్టిగా వద్దు. స్టార్ట్ ఒకటేసారి వద్దు. బలం లేదక్క. క్లచ్ వద్దు, క్లచ్ వద్దు. ఏ జస్ట్ లేవు. క్లచ్ వద్దు. బ్రేక్, అది రైట్ లెగ్ బ్రేక్ మీద కాలు పెట్టాలి. బ్రేక్ మీద కానీ కాలు పెట్టాలి. ఇప్పుడు కొట్టు. అయితే లేదు చూసిన కార్ ప్రాబ్లం ఉండి నన్ను అంటున్నారు. అసలు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? మరి స్టార్ట్ నువ్వు క్లచ్ వద్దు గట్టిగా ఫస్ట్. వద్దు క్లచ్ వద్దు. స్టార్ట్ అవ్వగలమ్మా. వద్దు క్లచ్ వద్దు. బాగా గట్టిగా వద్దు క్లచ్. ఏమన్నా ఫస్ట్ గేర్ వేసి మళ్ళా రివర్స్ గేర్. కింది డ్రైవింగ్ చేస్తాం. కింది నడుతావా? ఫస్ట్ నేను మా తమ్ముడు రావాలంటే ఉంది నాకు. అక్క నువ్వు నా కార్ దానం ఏం చేస్తున్నావు, నా కార్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే వాడు అంత ఇష్టంతో తీసుకున్నాడు కదా కారు. దాన్ని ఏం చేస్తారని చెప్పి భయపడతాడు అనమాట. ఇప్పుడు అట్లా వెళ్ళే బదులు నన్ను పక్కకు కూర్చొని నేను చూపిస్తాను చెప్పొచ్చు కదా. ఇది అన్యాయం కదా? ఎందుకన్నా ఇట్లా చేస్తావు? దానికి పెట్టిన పైసలు వాటికి అన్ని కొనేటోడు కదా. కాదన్న ఇది అన్యాయం కదా.
పక్కకు కూర్చో, నేను వెనకకి ఎట్లా తీస్తున్నా ఫస్ట్ ఏంటని నీకు చెప్పి ఇప్పుడు నువ్వు నేను ట్రైనింగ్ ఏమి నేర్పించలేదు. ఇస్తలే, నేను నడుపుమని ఏమి ఇస్తలే, నేను ట్రైనింగ్ అంతే ఇది. నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ట్రైనింగ్ కాదు, ఫస్ట్ నువ్వు నేర్చుకోను అంటే నీకు క్లచ్ ఆపరేటింగ్ వస్తలేదు. ఆపేసాయి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ క్లచ్ మెల్లగా వదలాలి దాన్ని. ఆ. ఇట్లా స్టార్ట్ చేసి నాకు అందుతలేదు అన్నది. మరి నీకు అందది నీ కారు రాదు ఇక. సీట్ కొంచెం ముందుకు అనుకో అక్క. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయ్యింది. ఇది క్లచ్ వచ్చి గేర్ వేసాం అనుకో, దాన్ని మనం సమాన్ గుద్దేసావు. ఇది ఒక నిమిషం ఆగు. ఇది ఏదొక్కి ఇది వదలాలా, అది వదిలాలి, ఇది బ్రేక్ ఇది. ఇది మొత్తం తొక్కే ఉండాలా. ఏది అది మెల్లమెల్ల నువ్వు ఎట్లా వదిలిపెడతావు, బండి మూవ్ ఎట్లా ఇస్తావు, అది అట్లా అంత మెల్లగా ఇవ్వాలి నువ్వు. ఒకసారి మెల్లగా లేపు చూడు దాన్ని, లేపు చూడు. నాకు డౌట్ కొడుతుంది. ఒక రోజు ఏమైంది, మావనికి కూడా కారు రాదు. ఓ రోజు డ్రైవింగ్ నేర్పి అంటే ఇటుగా కారు ఉండే, తీసుకొని పోయినా ఇటుగా కారు, మీదే కారు. అది కారు తీసుకొని పోయినా సడన్ గా ఏమంటారు అది ఎక్కిచ్చేసింది పైన కింద. నేను ఇటు చూసేలోపు కారు ఎక్కించబడింది. నేను మా డాడీ కార్ నడిపినా, వీడు పుట్టినప్పుడు జేసాడు పుట్టినప్పుడు నడపలేదా. వాడు కూడా అట్లే అన్నాడు నాతో. కొంచెం ఇట్లా చూసేలోపు ఎక్కేసింది కారు ఎక్కడో, అట్లా అయిపోయింది. ఇబ్బంది వద్దు. ఇది ఎక్సలెంటర్, ఇది డోంట్ టచ్. ఇది రేస్ అవుతుంది. అది ఎక్సలెంట్, ఇది వద్దుదా రేస్ అవుతుంది. వద్దు ఏది ఇదా? వద్దు ఏం కాదు, పోదు కదా ముందు. ఏం పోదు. ఓకే ఇప్పుడు ముందుకు పోవాలంటే ఇది నొక్కనా? ఏది అది ముందుకు గేర్ వేస్తేనే ముందుకు పోతుంది. వేసినావు అనుకో నువ్వు, నాకు భయం అవుతుంది ముందే నువ్వు ఎట్లా నడుపుతావు. అరే నేర్చుకుంటానా, నువ్వు నేర్పి మళ్ళీ పెట్రోల్ పోక ఏడుస్తాడు మళ్ళీ వాడు. ఏం కాదు, ఏమవుతుంది కానీ. పోదాందా? ఏమైంది బేబీ మమ్మీ డ్రైవింగ్ చేస్తాడ బేబీ. ఏం ఎందుకు నడుపుతున్నా? ఏమైంది? అరే అరే పోతుందా, పోనిద్దామా మరి? జస్సు నీకు భయం అవుతలేదా మమ్మీ డ్రైవింగ్ చేస్తే? మీ మమ్మీ డ్రైవింగ్ చేస్తా అంటే నీకు భయం అవుతలేదా? కాదా, మీ మమ్మీకి డ్రైవింగ్ రాదు కదా జస్సు? ఎక్కడ మీ మమ్మీకి బ్రేక్ అంటే ఏడుందో క్లచ్ అంటే ఏడుందో తెలుస్తలేదంట. ఏది బ్రేక్ కాదు, తప్పు చెప్పేసినావు నువ్వు. వద్దులే, ఎందుకు రిస్క్ ఎందుకు మళ్ళా? వద్దన్నా అంటే నీకు ముందే ఎట్లనో చేస్తున్నావు, మొత్తం క్లచ్ కాలేలు వేస్తలేదు అంటున్నావు. ముందు జరిపినా కూడా లేవదు. అది కారు కొనుక్కుంటే ఇంకో చిన్న కారు కొన్నాక నేర్చుకుందాం, డ్రైవింగ్ స్కూల్ పోయి నేర్చుకుందాం మనం. ఎందుకు వద్దు, ఎందుకు రిస్క్ ఎందుకు నీకు చెప్పు. ఏ వద్దా, మళ్ళా స్టార్ట్ చేసింది ముందే. వద్దు ఏడిపోతావు, గేర్ కాదు అది తలిగేసినావు అంటే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళా. అరే మళ్ళీ ఒక 2 lakhs అవుతాయి. ఒక పని చేద్దామా? చెప్పక్క. నువ్వు టెన్షన్ లా మళ్ళీ ఏమైనా వేసినావు అనుకో, టెన్షన్ ఎందుకన్నా, నేర్చుకుంటా. నేనంటే రిస్క్ తీసుకున్నాను కాదు, ఇప్పుడు కిందికి తీసుకొని వచ్చిన కీస్ తీసుకున్న బండి స్టార్ట్ చేయడం నేర్చుకున్నా. ఇంకేం కావాలి చెప్పు? చాలా, ఇది ఒక్కటి చాలు. వద్దు, రోజు ఒక్కొక్క స్టెప్ అంట. ఏడికి మూవ్ చేయ ఒకసారి ఆపుతావా? ఎట్లా ఆపుతావు దాన్ని? ఇది నొక్కుతాం. ఏది నొక్కుతావు? అది నొక్కి అది నొక్కితే ఆగదక్క. అది రెండు ఒకసారి నొక్కు, నొక్కు. ఏమైతుంది? నొక్కు చెప్తా, ఏం కాదు కానీ నొక్కు, మొత్తం నొక్కు. కాలే పోతలేదు ముందుకు నీకు, ఇంకా ఇది గుద్దుకుంటుంది మళ్ళీ అయిపోయాయి. కార్ బాగాలే. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా సైడ్, తమ్ముడికి ఫోన్ చేద్దాము. ఫోన్ చేసి నీ కార్ నడిపి పోయి ఇస్తామని ఉద్దేశం వచ్చాను. సరే అయ్యో కార్ తీసుకుని ఆడ పెడతాను. సరేనా? దిగుతా, నీ కార్ తీసుకుని ఆడ పెట్టు, తమ్ముడికి నీ దగ్గర. ఎందుకన్నా మీకు రిస్క్ నేను పెడతాగా. అని ప్రాంక్ చేసాండి, డ్రైవింగ్ నేర్చుకోమని చెప్తే. ఇది కూడా బాగుంది కదా. అరే ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా, కార్ ఎట్లా స్టార్ట్ చేయడానికి నేర్చుకున్నా, క్లచ్ ఏడుందో చూపించిన, ఇంకేమంటారు బ్రేక్ ఏడుందో చూపించిన, ఇంకేమంటారు చెప్పు సైదులు.
గేర్ లేయడం నేర్చుకోలే. గేర్లు వేయడం నేర్చుకున్నా. ఏడా ఒక గేర్ కూడా వేయలేగా. 1 ఇక్కడ, ఇది 3, దాని మీద రాసింది లేక అది. అందుకే గుర్తు పెట్టుకున్నా కదా. నువ్వు గుర్తు పెట్టుకోపోయినా అది చూడంగానే ఏమంటే గుర్తొస్తుంది మనకి. ఇంకొంచెం దగ్గర పెట్టేది ఉండే. ఎందుకు చెప్తుంటలేవు అసలు? అన్న, ఎందుకు అరే నా వద్దు, నేర్పి? నీకు ఏది అర్థమవుతుంది? డ్రైవింగ్ స్కూల్ పోతే సైజులు ఇక్కడ రాశాను. డ్రైవింగ్ స్కూల్లో 2 సైడ్లు ఉంటాయి. అవి నేర్చుకునేటప్పుడు నువ్వు ఒకవేళ బ్రేక్ నొక్కకపోయినా వాడు నొక్కుతాడు కాబట్టి ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. నువ్వు ఇప్పుడు అట్లా కాదు, ఇది ఒకటే సైడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. నేను అది చెప్పేది నీకు నీకు చెప్తే అర్థమవుతలేదు. ఇప్పుడు మా కార్కే ఇట్లా ఉండదు అనమాట. మా కార్కి కీస్ ఉంటుంది, నేను కీస్ పెట్టి ఆన్ చేస్తే నాకు ఆన్ అవుతుంది. దీనికి అట్లా ఈడేమో క్లచ్ నొక్కేసి ఈడ స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. అది నేర్చుకున్నానా లేదా? ఇప్పుడు ఊకే సతాయిస్తున్నా నేను వద్దు వద్దు వచ్చి సైకిల్ మళ్ళీ ఎందుకు సైకిల్ చూడు సైకిల్. ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నా కదా, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2. ఇగో ఇది లెఫ్ట్ బ్రేక్, ఇది రేసింగ్, ఇది రేజా, ఇది క్లచ్. కరెక్ట్ గా నేను చెప్పింది. వద్దు సైకిల్ ఇంత అలిగిస్తే మళ్ళీ ఏం చేయాలి చెప్పు. అవునా వద్దులే.